ఒక్కసారి ఇది వినండి. దానికి తోడు దీని మీద అవి కప్పేసి, తర్వాత డాయర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని, ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను ఒళ్ళంతా కప్పుకొని తిరగాలి. క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. యాంటీ హిందూ నా కొడక్క. ఈ ఫోటోలు చూడండి. శారీ ఆడవాళ్ళు ఎలా కట్టుకునేవాళ్ళు, పాతకాలంలో ఇలాగే కట్టుకునేవాళ్ళు. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మల్ని కానీ, మీ నాయనమ్మ వాళ్ళ అమ్మల్ని కానీ చూసే ఉంటారు ఎవరో ఒకరు ఇలా కట్టుకునేవాళ్ళు శారీలు. ఇలా ఇండియన్ కల్చర్లో శారీ అనేది స్టార్ట్ అయింది. రాను రాను అది చేంజ్ అవుతూ వచ్చింది. ఒక్కసారి ఇది చూడండి. మహిళ యొక్క గౌరవం వేసుకునే దుస్తుల మీద ఆధారపడి ఉండదు, ఇది మహాభారతం చెప్తుంది. రే అన్వేష్గా, హిందువుల మతంలో స్వేచ్ఛ లేదా? హిందువుల మతంలో దారుణమా? క్రిస్టియన్ మతంలో ఒక్కటే స్వేచ్ఛ ఉందా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే గుద్దం మూసుకొని కూర్చో. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నాగా రేపులు అయ్యాయి. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఇంకోటి మీరు విన్నారా? ఈ కొజ్జనా కొడుకు సీతాదేవికి ద్రౌపదికి ఏ టీ షర్ట్లు వేసుకున్నాయనరా రేపులు అయ్యాయి అని అన్నాడు. అంటే వాడి ఉద్దేశం సీతాదేవికి ద్రౌపదికి రేపులు అయ్యాయా? ఇది విన్న తర్వాత మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే మెంటల్ లెగుస్తుంది. నా కొడక, నీకు ఏమి అర్హత ఉందిరా అసలుకి మాట్లాడడానికి? ఈ నాన్ వేషణ లాంటి యాంటీ హిందూ నా కొడుకులు వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడరు అనమాట. ఇలాంటి కాంట్రవర్సీలను ఎత్తుకొని వచ్చి ఇండైరెక్ట్గా హిందూయిజాన్ని నాశనం చేస్తూ, సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూ, ఇలా లేనిపోయిన హాఫ్ నాలెడ్జ్ పాయింట్స్ ఎత్తుకొని వచ్చి మ్యానిపులేట్ చేసి హిందువుల్ని తప్పుదారి పట్టించి నాశనం చేయడానికి నా కొడుకులు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నా కొడుకులతో.